ఆగు మళ్ళక్క, ఏడికి పోతున్నావు? పొద్దుగాలనే బస్ ఎక్కినావు, అవు చేతులేమో పట్టుకొచ్చినావు. ఏం లేదే లత, ఇగో మా పోరగాడు ఇంటికాడ అన్నం తింటలేడు, అంతల్ని బస్ వచ్చింది, గతం ఎక్కిన మేము ఎక్కి కూక్కున్నాం. ఫ్రీ బస్సే కదా, గట్ల పోయి గాడి రాకపోయి వస్తాం, సిద్దిపేట రాకపోయి. గిది ఎక్కడి యంత్రం? ఆ బువ్వ దింపియనికి పోరగానికి బస్ ఎక్కించిన అవే నువ్వు. ఏం చెప్తామే, ఫ్రీ బస్సేనా? ఏమో మన సొమ్మెమరు పోయేది పాడు, అంత గవర్నమెంటే కట్టుకుంటుందాయే. ఫ్రీ బస్సే, ఎక్కి కూకొని మళ్ళీ తిరిగితే వస్తుంది బస్సు. సిద్దిపేట రాకపోగానే నా పోరాడు తింటాడు, పంటాడు, లేస్తాడు, మళ్ళీ ఇంటికాడికి పోయి ఎంత బువ్వనో గివ్వనో అనుకుంటాము అంతే. ఫ్రీ బస్సుని మళ్ళక్క నువ్వు వాడుకున్నట్టు ఎవ్వడు వాడుకోకుండా వచ్చి గంటకాలం నోడు తెరిచినేమో పోరి ఆయన తీయగలగో వల్ల పోయినారు పోయి. నాకు నవ్వు వస్తుంది. మీ పిల్లగాడు తిన్నాడా? మరి బువ్వ తిన్నాడా లేదా? కొద్ది మమ్మీ, ఇంటికి మమ్మీ. ఏ మొయ్యి పోరాడా మొయ్యి, రోజు అరిస్తే మరి కండక్టర్ గారు వచ్చిందండి, ఆయన దింపి పడేస్తాడు. మొయ్యరా మొయ్యి. ఆ గోగీద ఎక్కడ ఇష్టంతరం బస్సులో కొని బువ్వ తింటున్నారు వీళ్ళు. ఆ గీద పోతూ గుడ్ల మెట్టుకరించుకుంటే నా పూరాని గిన్నెలతో చూస్తుంది. ఎవరితో నువ్వు గిట్టే చూస్తాను పోరాని బువ్వకి అంటే దిష్టి పెడతావు ఏం పాడు? పోరాడు తిన్నది కక్కుంటాడు. పో అటు పోయాడు ఊళ్ళపడిపో, సీట్లు ఉన్నాయి నేను ఖాళీ, గిట్టే చూస్తాను. ఓయమ్మో, ఈ బండలు పెద్ద కంపనే ఉన్నట్టుంది. నాకేం పోయింది కానీ ఇళ్ళనే స్నానం చేసుకొని ఇళ్ళనే వండుకోర్రి, ఇళ్ళనే తినుర్రి, నాదేం పోయేది ఉంది, ఫ్రీ బస్సే కదా. ఓయమ్మ, ఈ మళ్ళీ ఒక దౌర్జన్యం ఎక్కువనే ఉంది కానీ మనిషి తీరు దౌర్జన్యం కూడా.